మీరు మీరు మీ పార్టీ పెట్టుకున్న తర్వాతలా ఇప్పుడు మీరు వదిలి వచ్చిన పార్టీ రూలింగ్లో ఉంది. సో వాళ్ళ వర్క్ ఎలా ఉందో ఇందాకలా చెప్పారు అడిగితే. అండ్ పవన్ కళ్యాణ్ గారి పాలన, ఆయన వర్క్ ఎలా అనిపించింది మీకు? ఆయన ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు తీసుకున్నారు. ఆయన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, తర్వాత పర్యావరణం, తర్వాత వచ్చేసి ఎన్వైరన్మెంట్, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ 6 విషయాలు చాలా ప్రజల యొక్క అభివృద్ధితో ముడిపడిన అంశం. ఎందుకంటే భారతదేశం, ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో నివసిస్తుంది. సో గ్రామాలు కనుక అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందింది. కాబట్టి వారు గ్రామ సభలు అన్నవి ఒక రికార్డు స్థాయిలో ఒకటి ఏర్పాటు చేశారు. ఒక 13,000 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు ఇంతవరకు ఎక్కడ ప్రపంచంలో జరగలేదని గిన్నిస్ బుక్లో కూడా ఎక్కినట్టుగా మనం చదివాం. తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను అమలు చేయాలి, దానికోసం ఫండ్స్ రిలీజ్ చేయాలి అన్న ధోరణిలో వెళ్తున్నారు. తర్వాత వచ్చేసి పర్యావరణ పరిరక్షణ, ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే మొత్తం దేశమే, ప్రపంచమే పర్యావరణం దిశగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు COP29 కూడా జరిగింది బాకులో. అక్కడ కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఈ పర్యావరణాన్ని కనుక మనం పరిరక్షించకుంటే మన భవిష్యత్తు చాలా అంధకారంలో ఉంటుంది. కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. కోర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత అడవులు, ఫారెస్ట్ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే జీవ వైవిధ్యం అంటారు, బయోడైవర్సిటీ, ఈ మెయింటైన్ చేయడం కూడా చాలా అవసరం. కాబట్టి ఈ అన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వారు తీసుకొని దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు అన్నీ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటాను నేను ఎప్పుడు కూడా. ఆ దిశగా వెళుతున్నందుకు ఖచ్చితంగా వారు ఇంకా చక్కని నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని ఒక కొత్త బాటలో నడిపించాలని కోరుకుంటాను ఎప్పుడు నేను.